ఈరోజు ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరి జూయి యాప్ ఈవీ బయింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ బయింగ్ అసిస్టెంట్స్ ఈరోజు మరి మినిస్టర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. మరి దీని ఫౌండర్ కి మరి దీని ప్రమోటర్ మై ఫ్రెండ్ మహాంత్రికి మరి ప్రణయ్ కుంభకు ప్రత్యేకంగా వాళ్ళ ఆర్గనైజేషన్ అందరికి కూడా చాలా నేను వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే ఇది ఒక ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పినట్టు ఇది ఇన్నోవేటివ్ ఐడియా అండ్ దట్టు ఈ తెలంగాణలో హైదరాబాద్ లో రావడం, మరి ఈరోజు మినిస్టర్ గారి చేతులకు స్టార్ట్ కావడం, దిస్ విల్ క్రియేట్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ ఉంటుందని. దాంతో పాటు ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి మరి ఐటీ మినిస్టర్ గారి ఇన్నోవేటివ్ ఐడియాతోని ఒక గ్లోబల్ సమిట్ 64 కంట్రీస్ గ్లోబల్ సమిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ కనెక్ట్ హైదరాబాద్ ఏఐ సిటీ అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఐడియా. మరి నన్ను మరి మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు వారి మరి స్పెషల్ ఇంట్రెస్ట్ తోని శ్రీధరబాబు గారు నన్ను ఏఐ గ్లోబల్ సమిట్ కి వైస్ చైర్మన్ గా చేసినందుకు తప్పకుండా వారికి మనస్ఫూర్తిగా మరి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి తప్పకుండా వారు ఏదైతే నా మీద బాధ్యత పెట్టారో ఈ ఏఐ సమిట్ అనేది ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేటివ్ ఐడియా. ఏ సిటీలో కూడా ఏఐ సిటీకి 500 acres అని ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పాడు, ఇంతవరకు జరగలేదు. ఇది వర్టికల్ గా అంటే బేసికల్ గా అంటే వర్టికల్ కాకుండా హారిజాంటల్ గ్రోత్ అనేది ఏఐ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ మన జీవితంలో లా సిస్టంలో మెడికల్ గానీ టెలికామ్ లో గానీ ప్రతిరోజు నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో ఏఐ లేకుండా బతకలేని పరిస్థితి ఉంది. బట్ అదే తెలంగాణ గవర్నమెంట్ ఈ రోజు ఏ గవర్నమెంట్ లో మేము చాలాసార్లు మాట్లాడుతున్నాము, ఆల్రెడీ మా కమిటీ ఆల్రెడీ రీచ్ అవుతా ఉంది. ఎక్కడ మాట్లాడినా కానీ ఇది ఎంత బ్యూటిఫుల్ ఐడియా, చాలా గ్రేట్ ఐడియా. ఒక సిటీ ఫామ్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. ఏఐ సిటీ ఫామ్ చేయడము, ఏఐ రిలేటెడ్ మళ్ళీ ఈ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు జూలై 8th 9th జరగబోయే కాన్ఫరెన్స్ కూడా ఏదో కాన్ఫరెన్స్ కాకుండా ఏ విధంగా మనుషుల జీవితాల్లో, ఏ విధంగా ఒక కామన్ మ్యాన్ ప్రజల జీవితాల్లో ఈ ప్రత్యేకత ఉంటుంది, ఏ విధంగా మనం ఏఐని యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ గ్లోబల్ కనెక్ట్ గా మరి హైదరాబాద్ హబ్ గా ఈ ఏఐని తీసుకురావడం అనేది తప్పకుండా మొట్టమొదటిగా ఇక్కడ తెలంగాణ యువకులకి నేను కోరుకునేది ఏంటంటే ఇంత మంచి అవకాశాన్ని గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ గారు తీసుకొస్తున్నారు కనుక తప్పకుండా విదేశాల నుంచి అంటే నేమ్స్ చెప్పకుండా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏఐలో ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి హైదరాబాద్ కు. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ద హ్యూజ్ సిటీ. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ లో హైదరాబాద్ విల్ బి ద వన్ ఆఫ్ ద సిటీ ఇన్ ద వరల్డ్ ఈ 64 గ్లోబల్ కనెక్ట్ లో జరుగుతుందని తప్పకుండా మరి శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో వారి లీడర్షిప్ లో చీఫ్ మినిస్టర్ గారి లీడర్షిప్ లో తప్పకుండా ఏఐ సమ్మిట్ ప్రతి యువకుడు తెలంగాణ యువకుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఏఐను చేసుకుని మరి ఫ్యూచర్ భవిష్యత్తుకు ఏఐ అనేది డేటా సైన్స్ అనేదే ఈ రోజుల్లో మరి మంచి శాలరీస్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ పోతున్నారు. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈవీ వెహికల్స్ కు సంబంధించిన ఒక ప్లాట్ఫామ్, 2-wheeler కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసి ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ ని మొత్తం యావత్ దేశ ప్రజలందరికీ ముందట ఉంచుతా ఉన్న మా మహంత్ గారు, అదేవిధంగా ప్రణయ్ గారు, హృదయపూర్వకంగా వారికి మా తరఫున మా మిత్రులు మదన్ మోహన్ గారు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏ రాష్ట్రానికి లేదు. ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానం రాబోయే కాలానికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బ్యాటరీ వాహనాలను తయారు చేసిన మొట్టమొదటి ఆలోచన చేసిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ ని అందిద్దామని
ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించే కార్యక్రమం, కార్యాచరణ, ప్రోత్సాహం చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే ప్రణయ్ గారు కానీ మహంత్ గారు మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఈ ఈవీ వెహికల్స్ కు సంబంధించిన యాప్ ని లాంచ్ చేస్తా ఉన్న సందర్భంలో ఈ యాప్ ద్వారా ఈవీ వెహికల్స్ ని ప్రోత్సాహం చేసే ఒక ప్రయత్నం వారు చేస్తా ఉన్న ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనే మా సంకల్పంతో మేము వచ్చి దీన్ని ప్రోత్సాహం చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్న సాంకేతిక పరంగా గొప్పగా ఉన్న గొప్ప మానవ వనరులను ఉపయోగించుకునే మేము ఈరోజు టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి భారతదేశంలో ఒక ఫెసిలిటీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని తెలియగానే మేము కూడా వారిని కోరినాం. తెలంగాణ రాష్ట్రానికి రండి, మీరు కూడా మా రాష్ట్రం ప్రగతిలో భాగస్వాములు కండి అని మేము వారిని కోరినాం. వేచి చూస్తా ఉన్నాం వారి స్పందన గురించి, మా వరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకటే మాట వారికి తెలియజేయటం జరిగింది, సాంకేతిక పరమైన గొప్ప మానవ వనరులు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ టెక్నాలజికల్ కంపెనీ టెస్లా అనేది, ఆ టెస్లా ఇక్కడ పెడితే వారికి అన్ని విధాలుగా వారికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడే లభ్యత అయితే కనుక ఇతర రాష్ట్రాల్లో అవి అందుబాటులో ఉండవు కనుక సరిగ్గా, అందుకోసమే ఇక్కడ పెడితే వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ఇంజనీర్స్ కానీ అదేవిధంగా టెక్నాలజీ పరంగా పనిచేస్తూ ఉన్న శాస్త్రవేత్తలకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని ఆలోచన చేసి వారిని ఆహ్వానించాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ స్టేట్గా మన రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాత ఉన్న తరుణంలో తప్పకుండా వారు కూడా దీని గురించి ఆలోచన చేస్తారని మా వరకు మేము ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు ఏఐ ఇంటర్నేషనల్